హాయ్ అండి. కొత్త ఫార్మాట్‌తో అంటే ఫేస్ వీడియోస్‌తో స్టోరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మీకు అందమైన కథల పొదరిల్లు ఛానల్‌లో వీడియో పెట్టి ఇచ్చాను. ఇక్కడ, అక్కడ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇక్కడ కూడా చెప్తున్నాను. ఇక నుంచి నేను ఇలాగా కనిపిస్తూ స్టోరీ చెప్తుంటానండి. నేను చెప్పే ప్రతి వర్డ్ కూడా కింద టెక్స్ట్ లాగా అంటే సబ్‌టైటిల్స్ లాగా పడుతుంది అనుకోండి. మీరు నా వాయిస్ వింటూ ఆ సబ్‌టైటిల్స్ ఫాలో అవుతే మీకు ఇంతకుముందు స్క్రోలింగ్ టెక్స్ట్ అప్పుడు ఎలా ఫీల్ అయ్యారో అలాగే ఫీల్ అవుతారు. కాకపోతే కొంచెం ఒక 2, 3 డేస్ టైం పడుతుంది. కానీ ఎప్పటిలాగా నా వాయిస్‌కి మీరు ఎలాగో అలవాటైపోయారు కాబట్టి నా వాయిస్ వినండి, ఆ టెక్స్ట్ ఫాలో అవ్వండి చాలు. లేదు మేమసలు వీడియో చూడము, ఓన్లీ టెక్స్టే చూస్తాము అనుకున్నప్పుడు వీడియో ఆన్ చేసి పక్కన పెట్టి మీ పని మీరు చేసుకుంటూ నా వాయిస్ వినండి. అలా కాకుండా ఓన్లీ మాకు వాయిస్ వద్దు, టెక్స్టే చూస్తాము అనుకున్నప్పుడు నా వాయిస్ మ్యూట్‌లో పెట్టండి. మ్యూట్‌లో పెట్టి ఆ టెక్స్ట్ ఫాలో అవ్వండి. కాకపోతే ఇక్కడ కళ్ళతో చదివినంత ఫాస్ట్‌గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరదు. నేనే కాదు అలా ఎవ్వరు ఇవ్వలేరండి. కళ్ళతో అయితే ఫాస్ట్‌గా చదివేస్తాము. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీరు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు టెక్స్ట్ స్లోగా పడుతుందని మీకు అనిపిస్తే వీడియోని కొంచెం ఫాస్ట్ పెట్టుకోండి. ఏది ఓన్లీ టెక్స్టే చూస్తాము అనేవాళ్ళు వీడియోని కొంచెం ఫాస్ట్ పెట్టుకొని ఆ టెక్స్ట్ ఫాలో అవ్వండి. మీకు ఈజీగా స్టోరీ వెళ్ళిపోతుంది. ఇక ఇంతకన్నా నేను రిస్క్ తీసుకొని టెక్స్ట్ వీడియోస్ పెట్టి ఛానల్స్‌ని ప్రాబ్లమ్‌లో పెట్టుకోలేనండి. ఇకపై మన ఛానల్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అంటే ఇదే బెస్ట్ అనమాట. నాకిలా వీడియోలు ఇవ్వాలన్నా కూడా చాలా కష్టం. కష్టమైనా సరే ఒకరోజు, 2 రోజులు అటు ఇటు అయినా కూడా ఇలాగే ఇస్తాను తప్ప మళ్ళీ టెక్స్ట్ జోలికైతే వెళ్ళలేను అండి. మీకు నా స్టోరీస్ నచ్చితే, నా వాయిస్ వినసొంపుగా అంటే మరీ నాది కోయిల గొంతని చెప్పడం లేదు. విన వినే విధంగా ఉంటుంది అని అనుకుంటే మీరు స్టోరీస్ ఫాలో అవ్వచ్చండి. ఇంకా చెప్పాను కదండీ! ఇంతకన్నా నేను రిస్క్ తీసుకోలేను. ఇంకొకసారి నా ఛానల్ పోయింది అని మళ్ళీ నేను వినకూడదు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఛానల్ రాలేదండి. ఛానల్ ఇంకా ప్రాబ్లమ్‌లోనే ఉంది. ఛానల్ తిరిగి తెచ్చుకోవడానికి ముందు కొన్ని ఫేస్ వీడియోస్ ఇవ్వాలి అనమాట. అదే ప్రయత్నం చేస్తున్నాను. నిన్న కొంతమంది అసలు ఛానల్ వచ్చేసింది అనుకోని నాకు నిన్నటి వీడియోలో కంగ్రాట్స్ చెప్పారు. లేదండి ఛానల్ రాలేదు. నేను ఆల్రెడీ పోస్ట్‌లో కూడా పెట్టాను. మరి పోస్ట్ ఫాలో కానోళ్ళు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హమ్మయ్య! ఛానల్ తిరిగొచ్చేసింది అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లేదండి ఛానల్ ఇంకా ప్రాబ్లమ్‌లోనే ఉంది. ఛానల్ ప్రాబ్లమ్ క్లియర్ కాలేదు. ఈ నెల 27న రీ-అప్పీల్ ఉంది. 27th వరకు ఫేస్ వీడియోస్ తెచ్చుకొని ఫేస్ వీడియోస్ ఇచ్చి 4000 వాచ్ అవర్ తెచ్చుకొని మళ్ళీ మనం ఛానల్‌ని అప్పీల్ చేయాలి. ఇప్పుడైతే నేను వస్తుందని అనుకుంటున్నాను. ఈ ఛానల్ అయితే రావచ్చు. 99% ఈ ఛానల్ తిరిగి వస్తుందని అనుకుంటున్నాను. ఇక అందమైన కథల పొదలు ఛానల్ కొంచెం టైం పట్టొచ్చు అండి. ఫస్ట్ అయితే ఈ ఛానల్ తెచ్చుకుందాము. ముందు ఈ ఛానల్ దారిలో పడ్డాక మళ్ళీ అసలు 2 ఛానల్స్ వస్తాయండి. కాకపోతే కొంచెం వెనక ముందు అవుతుంది. కానీ ఫేస్ వీడియోస్ పెడితేనే వస్తుంది. స్క్రోలింగ్ టెక్స్ట్ పెడితే రాదు. స్క్రోలింగ్ టెక్స్ట్ వల్ల ఎప్పటికైనా తిప్పలే. ఇప్పుడు నేను 2700 వీడియోస్ ఉన్నాయండి. అవన్నీ డిలీట్ చేయాలంటే నా ప్రాణం మీదకొస్తుంది. ఎలా అంటే కష్టపడి చెట్లను పెంచి ఆ చెట్ల నుండి పండ్లు వస్తున్న టైంలో ఆ చెట్లను నరికేయాలంటే ఎంత బాధుంటుందో చెప్పండి. ఇప్పుడు నేను అంత బాధ ఫేస్ చేస్తున్నాను. ఇక నేను ఒకటే అనుకున్నాను. ఒక 2, 3 రోజులు బాగా బాధపడ్డాను. అదే అనుకున్నాను. చెట్లు నరకాల్సొస్తుంది. నరుకుతున్నాము. అదే ప్లేస్‌లో మళ్ళీ కొత్త చెట్లు వేసి, మళ్ళీ పండ్లు కాయించుకుంటాను. అదే ధైర్యంతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. నా రచనల్ని ఎప్పటిలాగా అభిమానిస్తారని కోరుకుంటూ, ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. హృదయ స్పందన ఎపిసోడ్ నంబర్ 173, 172 ఎపిసోడ్ స్క్రోలింగ్ టెక్స్ట్ వీడియోని నిన్న మీకు అప్లోడ్ చేశాను. అదెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి. ఈరోజు మాత్రం 173 ఎపిసోడ్. కొత్త కోడలితో పూజ చేయించాలని అప్పటికే వసుంధర పూజకు ఏర్పాట్లు చేస్తూ కొడుకు కోడల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. హృదయ్ వర్కౌట్ చేసి రూములోకి వచ్చేసరికి స్పందన మంచి శారీలో రెడీ అయి అద్దం ముందు నిలబడి జడ అలుకుంటూ, వచ్చారా, మేడం పూజకు ఏర్పాటు చేస్తుందంట, వెళ్ళి త్వరగా స్నానం చేసి రండి అని అంటుంది. హృదయ్ దగ్గరికొచ్చి,
ఇంకా మేడం ఏంటి, అత్తయ్య అని పిలవచ్చు కదా అని అంటాడు. అలా అనగానే ముఖం చిన్నబోయి, లేదు, ఇప్పటికి కూడా అలా పిలవలేను. మేడం అలా పిలవమని చెప్పినప్పుడే పిలుస్తాను అని అంటుంది. ఎందుకలా అని అడుగుతాడు. మీ సంతోషం కోసమే మేడం మన శోభనానికి ఒప్పుకుంది, కానీ మనస్ఫూర్తిగా నన్ను కోడలిగా ఒప్పుకొని కాదు అని తనలో తను అనుకుంటూ జడ అల్లుకుంటూ ఉంటుంది. నిన్నే స్పందన అడిగేది, మా అమ్మ చెప్పకపోతే ఏం, అత్తయ్య అని పిలవచ్చు కదా అని అంటాడు హృదయ్. ఏమో, నా మనసుకి అలా అనిపిస్తుంది. మేడం నన్ను అలా పిలవమంటేనే పిలుస్తాను. ఇక ఈ టాపిక్ గురించి వదిలేసి మీరు త్వరగా స్నానం చేసి రండి అని జడ అల్లుకోవటం పూర్తి చేసి టవల్ తెచ్చి ఇచ్చింది. సరే, లేట్ అయితే మళ్ళీ అమ్మ కోపడుతుంది అని చెప్పి ఇక హృదయ్ ఆ విషయం వదిలేసి టవల్ తీసుకుని వెళ్ళిపోతాడు. మరి కాసేపటికి వసుంధర పూజకు అన్ని ఏర్పాట్లు చేసి శ్రీనాథ్ బింకుతో కలిసి హృదయ్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండగా, పూజ కోసం హృదయ్ కూడా ట్రెడిషనల్ వస్త్రాలు ధరించి స్పందనతో కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తుంటాడు. కొడుకు ముఖంలో సంతోషం చూసి వసుంధర మనసు తృప్తి పడుతూ ఉంటుంది. కానీ అంతలోనే స్పందన చూసి మళ్ళీ కొంచెం బాధపడుతూ ఉంటుంది. స్పందనలో సాధారణ గృహిణి లక్షణాలు తప్ప వసుంధర అనుకున్న లక్షణాలు కనిపించడం లేదు. ఆ విషయంలో డీలా పడిపోతుంది. భార్యతో కలిసి హృదయ్ నవ్వుతూ కిందికొచ్చి, సారీ మామ్, కొంచెం లేట్ అయింది అని అంటాడు. పర్వాలేదులే అంటుంది వసుంధర. గుడ్ మార్నింగ్ మేడం అంటుంది స్పందన పలకరింపుగా. కానీ వసుంధర పట్టించుకోకుండా మొహం తిప్పుకుంది. అది చూసి ముగ్గురిలోనూ చిన్న నిరాశ. డాడీ అంటూ బింకు నవ్వుతూ వీళ్ళ దగ్గరికి చేరగానే, నా బంగారు కొండ అంటూ హృదయ్ బింకుని ముద్దు చేస్తూ ఎత్తుకుంటాడు. ఇద్దరు మందిరంలోకి వెళ్ళి దీపారాధన చేసి పూజ చేయండి అంటుంది వసుంధర. ఇలా రా నానా అంటూ శ్రీనాథ్ గారు హృదయ దగ్గర నుండి బింకుని తీసుకుంటే ఇద్దరు మందిరంలోకి వెళ్ళి కూర్చొని చిరునవ్వు చిందిస్తూ దీపారాధన వెలిగించి పూజ చేస్తుంటారు. తనని కోడలిగా మనస్ఫూర్తిగా ఒప్పుకోకపోయినా ఆ ఇంట్లో తనకు కోడలుగా స్థానం ఇస్తూ పూజకు ఏర్పాటు చేయడం చూసి స్పందన మనసులో కొంచెం తృప్తి ఉంటుంది. కొద్దిసేపటికి పూజా కార్యక్రమం అయిపోయి స్పందన చేతుల నుండి తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత, అమ్మా, నేను వెళ్ళి స్కూల్కి వెళ్ళటానికి బ్యాగ్లో బుక్స్ సర్దుకుంటాను అని చెప్పి బింకు వెళ్ళిపోతాడు. నాన్న హృదయ్, బింకుని నేను చూసుకుంటాము. స్పందన తీసుకుని కొన్ని రోజులు ఏదైనా లాంగ్ టూర్ వెళ్ళిరా అని చెప్తాడు శ్రీనాథ్ గారు. మీకు ఇష్టమైన ప్రదేశాలు తిరిగి రండి హృదయ్ అని అంటుంది వసుంధర. లేదు మామ్, మేం తిరిగి ఈ ఇంటికి రావటమే పెద్ద బహుమానం అనుకుంటున్నాము, ఎక్కడికి వెళ్ళము అని అంటాడు హృదయ్. అది కాదు హృదయ్, భార్యతో కలిసి సరదాగా అని శ్రీనాథ్ గారు చెప్తూ ఉంటే, దూరం వెళ్తేనే స్పందనతో సరదాగా ఉంటానా డాడ్, ఇంట్లో ఉంటే ఉండనా ఏంటి అని అంటాడు. ఇంట్లో ఉంటే ఆఫీస్ అంటూ వెళ్తావు కదరా అంటుంది వసుంధర. ఆఫీస్కి వెళ్ళినా మా పర్సనల్ లైఫ్కి తప్పకుండా టైం కేటాయిస్తానమ్మా, నేను ఇక్కడే హ్యాపీగా ఉంటాను, ఎక్కడికి వెళ్ళము అని చెప్తాడు. అవును మావయ్య గారు, మనం ఇక్కడికి వచ్చింది ఇప్పుడే కదా, మా సంతోషాలన్నీ ఇక్కడే ఉంటాయి, నాకు కూడా అలా వెళ్ళడం ఇష్టం లేదు అని చెప్తుంది. సరిపోయారిద్దరు అంటారు శ్రీనాథ్ గారు. ఇక ప్రియాంక కథ చూస్తే, ప్రియాంక చీపురు పెట్టి ఫ్లోర్ ఉడుస్తూ, ఛ, నా బతికేంటో ఇలా తయారైంది అని తిట్టుకుంటూ ఊడుస్తూ వెళ్తుంటుంది. అలా ఊడుస్తూ పృథ్వీ రూమ్లోకి వెళ్తుంది. బెడ్ మీద బట్టలు కొంచెం చిందర వందరగా ఉంటాయి. వాటి వైపు చూసి తర్వాత రూమ్ అంతా చూస్తూ, మా బావగాడు కనిపించడం లేదు అంటే బయటికి వెళ్ళి ఉంటాడు, అతను రూమ్లోకి వచ్చేసరికి ఫ్లోర్ క్లీన్ చేసుకుని వెళ్ళిపోతాను అని అనుకొని తన పనిలో తను ఉంటుంది. కానీ పృథ్వీ వాష్రూమ్లో స్నానం చేస్తుంటాడు. ఆ విషయం తెలియని ప్రియాంక తన పనిలో తను ఉండి రూమ్ క్లీన్ చేసి వెళ్ళబోతుండగా వాష్రూమ్ డోర్ సౌండ్ వినిపిస్తుంటే వెనక్కి తిరిగి అట్టుగా చూస్తుంది. స్నానం చేయటం ముగించిన పృథ్వీ రూమ్లో ఎవ్వరూ లేరు అనుకొని నడుంకి టవల్ కట్టుకొని తల దించుకొని తడి తలను దులుపుకుంటూ వస్తుంటాడు. ఒక్కసారిగా పృథ్వీని అలా చూసి ప్రియాంక అవాక్ అవుతుంటే
తనని చూడని పృథ్వీ ముందుకు వస్తుంటాడు. బావను అలా చూసిన షాకులో ప్రియాంక చీపురు వదిలేసి వస్తున్న పృథ్వీని చూస్తూ ఉండగా పృథ్వీ చూసుకోకుండా వచ్చి తనను తగులుతాడు. దాంతో ప్రియాంక ఆ షాకు నుండి తేరుకుంటే సడన్ గా పృథ్వీ తనని చూసి నివ్వెరపోయాడు. కొన్ని క్షణాలకి అతను చూసుకొని తిరిగి ప్రియాంక వైపు చూసేసరికి ప్రియాంక పృథ్వీని అలా చూడటానికి ఇబ్బంది పడుతూ తల దించుకొని ఉంటుంది. కానీ పృథ్వీ తన బిడియాన్ని సూటిగా చూస్తూ ఉంటాడు. ఎలాంటి రెస్పాన్స్ లేకుండా నిలబడేసరికి కళ్ళు ఎత్తి పృథ్వీని చూస్తూ, ఇదేంటి ఇలా చూస్తున్నాడు? పైగా ఆడపిల్ల ముందు షర్టు లేకుండా నిలబడటానికి సిగ్గుగా అనిపించడం లేదా ఏంటి? ఆయనకి సిగ్గు లేకపోతే నాకు సిగ్గుంది. నేను ఇక్కడి నుండి జారుకోవాలి అని అనుకొని అక్కడి నుండి వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకున్నాడు పృథ్వీ. ఒక్కసారిగా అలా చేయి పట్టుకునేసరికి భయంతో తన ఒళ్ళు జల్లుమంది. పృథ్వీని తిరిగి చూస్తూ నా చేయి వదులు అని గింజుకోవాలని చూస్తుంటే పృథ్వీ తన చేయి పట్టుకొని అక్కడే ఉన్న బెడ్ మీదకి నెట్టేశాడు. ఆ ఫోర్స్కి వెళ్ళి పడిన ప్రియాంక తేరుకొని చూసేసరికి పృథ్వీ డోర్ బోల్ట్ పెడుతుంటాడు. అది చూసి భయపడుతూ, ఏయ్ ఏంటి నేను రూమ్లో ఉండగా డోర్ పెడుతున్నావు అని అడుగుతూ ఉండగానే పృథ్వీ దగ్గరగా వస్తుంటాడు. షర్ట్ లేకుండా బేరుబాడితో ఉన్న పృథ్వీ అలా దగ్గరికి వస్తుంటే ప్రియాంక భయపడుతూ బెడ్ దిగి వెళ్ళాలని చూస్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ తన చేయి పట్టుకొని మళ్ళీ బెడ్ మీదకి నెట్టాడు. ఈసారి ఆ క్రమంలో ప్రియాంక పరువాల మీద ఉన్న శారీ కొంగు చెదిరిపోయి తన అందాలు పృథ్వీ కంట పడతాయి. అది చూసి ఇంకా భయపడుతూ శారీ కొంగు సరి చేసుకొని, చూడు నువ్వేదో పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తున్నావు, నువ్వు ఇలా చేస్తే నేను ఊరుకోను అని బెడ్ మీద వెనకగా భయంగా జరుగుతూ బెదిరిస్తూ ఉంటుంది. ఊరుకోక ఏం చేస్తావు అంటూ పృథ్వీ బెడ్ మీదకి వచ్చి చేరాడు. చంపేస్తాను అని అంటుంది. అయితే చంపేయ్ అంటూ ఇంకా ముందుకొస్తుంటాడు. చంపే అంత డేర్ ప్రియాంకలో లేదు కాబట్టి భయపడుతూ నిజంగానే చంపేస్తాను అని అంటుంది. పృథ్వీ ఈసారి ఏమీ మాట్లాడకుండా తన మీదగా వంగుతుంటాడు. అది ఎలా ఉంది అంటే తన పెదవుల మీద కిస్ చేయటానికి వస్తున్నట్టుగా ఉంటుంది. వద్దు నన్నేమి చేయొద్దు అని ప్రియాంక భయపడుతూ ఉండగానే పృథ్వీ తన ముఖం మీదుగా వంగి తన వెనుకగా టీ స్టాండ్ మీద ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన సిరంజ్ చేతిలోకి తీసుకొని దానికున్న క్యాప్ తీసి తన చేయి పట్టుకొని ఇంజెక్షన్ చేస్తుంటాడు. అంతా క్షణంలో జరిగిపోయి ఆ నొప్పికి ప్రియాంక కెవ్వున కేక పెడుతూ ఉంటుంది. ఎంత డోరు పెట్టినా కింద ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతున్న శారదా గారికి తన కేక వినిపిస్తుంది. నేను తర్వాత కాల్ చేస్తాను అని శారదా గారు ఫోన్ పెట్టేసి ఏమై ఉంటుంది అని అనుకొని స్టెప్స్ ఎక్కి పైకి వస్తుంటుంది. అప్పటికి పృథ్వీ తనకి ఇంజెక్షన్ చేసి టవల్ మీద నుంచి పాయింట్ వేసుకొని టవల్ తీసి తన మీదకి వేస్తాడు. ప్రియాంక ఆ నొప్పికి ఏడుస్తూ కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. పృథ్వీ పాయింట్ వేసుకుని తిరిగి షర్ట్ కూడా వేసుకుంటూ ఉండగా పృథ్వీ అంటూ శారదా గారు డోర్ కొడుతూ ఉంటుంది. అత్త అంటూ ప్రియాంక ఏడుస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. కోడలు కన్నీళ్లు చూసి ఈ అత్తగారు బాధపడుతూ ఉండగా, అత్త ఈ ఇంజెక్షన్స్తో మీ అబ్బాయి నన్ను చంపేసేలా ఉన్నాడు అని తన బాధని అత్తకు మొరపెట్టుకుంటుంది. ఏంటి పృథ్వీ అంటూ శారదా గారు తనతో కలిసి పృథ్వీ దగ్గరికి వస్తుంది. పృథ్వీ షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ తను పని చక్కగా చేయకపోతే పనిష్మెంట్ ఉంటుందనే విషయం ఆల్రెడీ తెలుసు కదమ్మా అని అంటాడు. ఇప్పుడు నేను ఏం తప్పు చేయలేదత్తా, తప్పు చేయకపోయినా ఇంజెక్షన్ చేశాడు అని కన్నీళ్లు పెడుతూ చెప్తుంది. అది విని శారదా గారు పృథ్వీ వైపు చూస్తుంది. ఒకసారి నా బెడ్ వైపు చూడమ్మా, నా బట్టలు చిందరవందరగా ఎలా ఉన్నాయో అని అంటాడు. శారదా గారు అటువైపుగా చూసేసరికి బట్టలు అలాగే ఉంటాయి. పని చేయడానికి నా రూమ్లోకి వచ్చినప్పుడు ఆ బట్టలు నీటిగా మడత పెట్టి సర్దాలని తెలియదా తనకి అని అంటాడు పృథ్వీ. ఆ బట్టలు కూడా నేనే సర్దాలా అని తెలియనట్టుగా అడుగుతుంది ప్రియాంక. పని మనిషివైన నువ్వు ఇక్కడ ఉండగా ఆ బట్టలు నేను సర్దుకోవాలా అని అడుగుతాడు పృథ్వీ.
ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే పని మనిషిని కాదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అని రోషంగా మాట్లాడుతుంది. నిజమే, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళని పనిలో నుంచి తీసేసి పని మొత్తం నీకే అప్పచెప్పాల్సింది. ఇక నుండి అదే చేస్తాను అని అంటాడు పృథ్వీ. వామ్మో! ఇప్పటికే పని చేయలేక చస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళారంటే ఇక నా పరిస్థితి ఏంటి అని అనుకొని, వద్దు, వాళ్ళని తీసేయొద్దు అని అంటుంది. అది విని తన వైపు కోపంగా చూస్తాడు. అంటే నా ఉద్దేశం, పాపం, వాళ్ళకి సడన్‌గా ఉద్యోగం పోతే కష్టమవుతుంది కదా! మళ్ళీ పని సంపాదించుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు అని చెప్తుంది. సడన్‌గా నీలో ఇంత మంచితనం ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు పృథ్వీ. మంచితనం అంటే నేను మనిషినే అని చెప్తుంది. మనిషివే, కానీ మనసు లేని మనిషివి. వాళ్ళు పోతే ఇంటి పని భారం మొత్తం నీ మీద పడుతుందని తెలిసి ఏదో మంచితనం ముసుగు వేసుకొని మాట్లాడుతున్నావు అని అంటాడు. అది నిజమే కాబట్టి సైలెంట్ అవుతుంది. చేసే పని నీట్‌గా చేయకపోతే ఇలాగే పనిష్మెంట్ ఉంటుంది. ఈ విషయంలో మా అమ్మ చెప్పినా నేను వినను. ఇంకొకసారి ఈ విషయంలో మా అమ్మను తీసుకురాకు అని వార్నింగ్ లాగా చెప్తాడు. తడి కళ్ళతో కోపంగా చూస్తుంటుంది. బట్టలన్నీ ఫోల్డ్ చేసి నీట్‌గా సర్ది రూమ్ క్లీన్ చేసి వెళ్ళు అని తనకి పని పురమాయించి, నేను ఆఫీస్‌కి వెళ్ళొస్తానమ్మా, బాయ్ అని తల్లికి చెప్పి పృథ్వీ వెళ్ళిపోతాడు. ప్రియాంక తడికలతో అత్తను చూస్తుంటే, నిజంగానే ఈ విషయంలో నేను చెప్పినా కూడా పృథ్వీ వినడు ప్రియాంక. నువ్వే బుద్ధిగా పని చేసుకుంటూ జాగ్రత్తగా ఉండు అని చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది. ఛ! ఈ అమ్మా కొడుకు ఇద్దరు ముదుర్లే, కావాలని నన్ను ఏడిపిస్తున్నారు అని ఇంజెక్షన్ నొప్పితో ఇబ్బంది పడుతూ, ఈ ఇంజెక్షన్ చేయించుకోలేక చచ్చేలాగా ఉన్నాను. నా బావగాడు ఎంత దుర్మార్గుడు అని తిట్టుకుంటూ బట్టలు మడతపెట్టి రూమ్ నీట్‌గా చేస్తుంది. పూజ తర్వాత ఆఫీస్‌కి రెడీ కావడానికి పైకి వచ్చిన హృదయ్ డ్రెస్అప్ అవుతుంటాడు. స్పందన కూడా అక్కడికి వచ్చి, బింకు కూడా స్కూల్‌కి రెడీ అయ్యాడు హృదయ్ గారు అని అంటుంది. హృదయ్ క్రాఫ్ సెట్ చేసుకోవడం పూర్తి చేసి, నేను కూడా రెడీ అంటూ తనని మీదకి లాక్కున్నాడు. అయ్యో హృదయ్ గారు, మీరు దేనికి రెడీ అయ్యారు అని అనుమానంగా అడుగుతుంది. స్ట్రాంగ్ కిస్ పెట్టడానికి అని తన పెదవుల వైపు అల్లరిగా చూస్తూ అంటాడు. ఇప్పుడు కిస్ ఏంటి అని అంటుంది. కిస్ చేసుకోవడానికి ఒక టైం అంటూ అవసరం లేదు. నాలుగు గోడల మధ్య మనం ఇద్దరం ప్రైవసీగా ఉంటే చాలు. పైగా రాత్రి నుంచి మనం ఇద్దరం ఇక పూర్తిగా ఫ్రీ బర్డ్ అయ్యాం కాబట్టి నన్ను ఆపే రైట్స్ నీకు లేవు అని చెప్పి రెండు చేతులతో తన వదనాన్ని పట్టుకొని తన పెదవుల్ని ముడివేశాడు. ముందు వద్దని కంగారు పడిన స్పందన ఆ ముద్దుకి మెల్ట్ అయిపోతూ పరవశంగా కళ్ళు మూసుకుంది. ఇక హృదయ్ తనివి తీరా తన పెదవుల నుండి మధువుని స్వీకరిస్తున్నాడు. అలా దాదాపు 2 నిమిషాల వరకు తన అధరాలను నలిపి వదిలేశాడు. అబ్బా అంటూ స్పందన తడి పెదవుల్ని తుడుచుకుంటూ, వేళపాల లేకుండా ఏంటి హృదయ్ గారు మీరు అని అంటుంది. నా కిస్ని ఎంజాయ్ చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా నన్నంటున్నావా అంటూ తన తల మీద ఒక్కటిచ్చాడు. అబ్బా అంటూ తల మీద రుద్దుకొని, మీరు తీయగా కిస్ పెడుతుంటే నేను వద్దని చెప్పడానికి నాలో ఫీలింగ్స్ ఉండవనుకున్నారా ఏంటి అని అంటుంది. తన మాటలకు నవ్వుతూ, ఫస్ట్ నైట్కి కొంచెం టెన్షన్ పడ్డా, ఇవాళ సెకండ్ నైట్కి రెడీగా ఉండు అని అంటాడు. స్పందన సిగ్గుపడుతూ, సరేలే, బెంకోకి స్కూల్ టైం అవుతుంది, త్వరగా పదండి అని ఆ పక్కనున్న ఆఫీస్ బ్యాగ్ తీసుకుని హృదయకి ఇస్తుంది. ఓకే మేడం గారు అని చెప్పి తన నుదుటిన ప్రేమగా కిస్ ఇచ్చి తనతో కలిసి కిందికి వచ్చేసరికి బింకు స్కూల్కి రెడీ అయి నాయనమ్మ తాతయ్యకి ఏవో ముచ్చట్లు చెప్తూ ఉంటాడు. వాడి మాటలకు వసుంధర అబ్బురపడుతూనే శ్రీనాథ్ గారి ముందు పైకి వాడి మీద కోపం ఉన్నట్టుగా నటించడం మామూలే. బింకు, ఇక స్కూల్ దగ్గర నిన్ను డ్రాప్ చేస్తాను పదా అని చెప్పి బింకు చేయి పట్టుకొని తల్లిదండ్రులకి స్పందనకి బాయ్ చెప్పి హృదయ్ వెళ్ళిపోతాడు. నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను వసుంధర అని చెప్పి శ్రీనాథ్ గారు వెళ్ళిపోతే అత్తగారిని కాస్త బెరుకుగా చూస్తూ స్పందన కిచెన్లోకి వెళ్ళి మంగమ్మకు సహాయంగా ఉంటుంది. వసుంధర అది చూసి,
నా ఇంటికి వచ్చే కోడలు బాగా చదువుకొని ఉండి నా కొడుకుతో కలిసి కంపెనీ బాధ్యతలు చూసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. చివరికి వంటగదికి పరిమితమయ్యే కోడలు వచ్చింది అని తిట్టుకుంటూ ఉంటుంది. స్టోరీ ఎలా ఉంది, అలాగే ఈ కొత్త ఫార్మాట్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. హైప్ అయితే ఇప్పుడు కనిపించకపోవచ్చండి, ఎందుకంటే మానిటైజేషన్ లేదు కాబట్టి హైప్ రాదు. మానిటైజేషన్ వచ్చాకే హైప్ కనిపిస్తుంది. ఇప్పుడు హైప్ ఇవ్వకపోయినా మీ అమూల్యమైన కామెంట్స్ అలాగే లైక్స్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కానీ మర్చిపోకండి, ఈ ఫార్మాట్ ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి.